ఇది రైల్వే స్టేషన్. ఇక్కడ ట్రైన్ ఆగుద్ది అంతే, ఇంకేం లేదు. ఇక్కడ చిన్న ట్రాక్ అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది. ఆహా, కోడి సౌండ్. మేము దిగినప్పుడు ట్రైన్ స్టేషన్లో మేము తప్ప ఎవరు దిగలేదు ఈ స్టేషన్లో. ఓన్లీ మేము 5గురమే దిగాము. మొత్తం ట్రైన్ అంతా అదే చూస్తున్నారు, ఏంటి వీళ్ళు ఫారినర్స్ ఎక్కడ దిగుతున్నారు, అసలు ఏముంది ఇక్కడ అని. సో మాకు కూడా తెలియదు ఏముంది ఇక్కడ, కానీ దిగాము. ఇల్లులు చూడండి, అసలు మొత్తం పెంకుటిల్లులాగా ఉన్నాయి. కాకపోతే టిపికల్ జపనీస్ ఆర్కిటెక్చర్ అన్నీ. ఇట్లాంటి ఇల్లులు మనకి సిటీ సైడ్ రేర్గా కనిపిస్తాయి. హాయ్ అండి, నేను మీ శౌర్య. మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు మేము కాగోషిమాలో ఉన్నాము. ఇప్పుడు ముందుగా మేము ఏం చేయాలంటే కాగోషిమా రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. సో ఇదండి కాగోషిమాలో మార్నింగ్ 8 o'clock ఇట్లా ఉంది. మనకి చూద్దాం అంత స్ట్రీట్స్ ఎట్లా ఉన్నాయో. ఇది కంప్లీట్లీ టౌనీ ఏరియా, మనకి సిటీకి చాలా చాలా దూరంగా వచ్చేసాం మనం. ఓకే, సో వెండింగ్ మిషన్ మీద వెల్కమ్ టు కాగోషిమా ప్రిఫెక్చర్. మనకి బస్ వచ్చేసింది. సో ఇదండి మేము దిగిన బస్సు ఇప్పుడు. అండ్ ఇక్కడ ఇవాళ ఇట్లా ఉంది మార్నింగ్. ఇది మనకి స్టేషన్ దగ్గర అక్కడ ఉంది చూడండి, కాగోషిమా షో స్టేషన్ అని రాస్తుంది. అది మన రైల్వే స్టేషన్. ఈ సిటీలో చూస్తే మనకి ట్రామ్స్ కనిపిస్తున్నాయి చూడండి, చిన్న ట్రామ్ ఉంది అక్కడ. ఈ మధ్యలో ఉన్న లైన్ అంతా ట్రామ్స్ కోసం పెట్టారు. ఇక్కడ సోలారియా హోటల్. అండ్ ఇది మనకి రైల్వే స్టేషన్కి వెళ్ళటానికి సబ్వే. సో అక్కడ బస్సులో ఏమైందంటే మేము మామూలుగా ఒక రీఛార్జ్ కార్డు తీసుకెళ్తాం ట్రాన్స్పోర్ట్కి, అది ఈ రీజియన్లో పనిచేయదంట. సో మేము స్పెషల్గా టికెట్స్ తీసుకోవాల్సి వచ్చింది అక్కడ. ఆ టికెట్ మాకు 4 stops అయింది. మేము ఎక్కిన దాని నుంచి రైల్వే స్టేషన్కి 4 స్టాప్లే పడింది. మేము 190 yen పే చేసామన్నమాట పర్ హెడ్. ఇది మనకి రైల్వే సబ్వే. ఇక్కడ ఒక ఎగ్జిట్ ఉంది, ఎగ్జిట్ సి. అండ్ ఇది రైల్వే స్టేషన్కి ఒక ప్లాట్ఫామ్స్ వెయిటింగ్ రూమ్ లాగా ఉంది. ఇదంతా చాలా పెద్దగా ఉంది కింద అయితే. ఇక్కడ ఐ థింక్ ఇదే ఎంట్రీ అనుకుంటా రైల్వే. ఇది ఐమాక్స్. ఓకే, ఐమాక్స్ థియేటర్ ఇది. సో వీళ్ళందరూ మూవీకి వచ్చారనుకుంటా, మార్నింగ్ షోకి అట్లా. అండ్ అటు నుంచి వచ్చాం మనం రోడ్డు దాటి కింద నుంచి. సో ఫైనల్లీ కాగోషిమా షో స్టేషన్. సో మనకి ఇది అసలు మెయిన్ రైల్వే స్టేషన్కి దారి. ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ ఉంది. $10,000. సో ఇక్కడ క్యూషూ షింకాన్సెన్ ఎంట్రన్స్ అని ఉంది. షింకాన్సెన్ అంటే మనకి బుల్లెట్ ట్రైన్. సో ఇది మనకి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. సో ట్రాక్ 13 మీద మనకి బుల్లెట్ ట్రైన్ ఉంది. ఇప్పుడు అటే వెళ్తున్నాం. ఓకే, బుల్లెట్ ట్రైన్. సో ఇదే అండి మనకి బుల్లెట్ ట్రైన్ రెడీగా ఉంది. చూద్దాం లోపల. క్యూషూ వెస్ట్ జపాన్. సో ఇది మనకి బుల్లెట్ ట్రైన్. అక్కడ ఒక బుల్లెట్ ట్రైన్ ఉంది, ఇక్కడ ఒక బుల్లెట్ ట్రైన్ ఉంది. ఓన్లీ బుల్లెట్ ట్రైన్ ట్రాక్స్ ఇవన్నీ. లోపలికి ఎక్కుదాము బుల్లెట్ ట్రైన్ లోపలికి. ఇదంతా ప్లాట్ బోగి 1 ఇది మనది. సో ప్రస్తుతం మనం జపాన్స్ బుల్లెట్ ట్రైన్లో ఉన్నామండి. సో నేను ఒకసారి మీకు మొత్తం చూపిస్తాను బుల్లెట్ ట్రైన్ ఎట్లా ఉందో. ఇది మనకి అన్రిజర్వ్డ్ బోగి ఇదంతా. సో మనకి ఇట్లా ఉంది అన్రిజర్వ్డ్ అంతా. ఇక్కడ చూస్తే మనకి GR క్యూషూ ఫ్రీ వైఫై ఉంది మనకి.
సో జిఆర్ క్యూషూ ఫ్రీ వైఫై. ఓకే, మనకి వైఫై కనెక్టెడ్. वो सैल्यूट कर रहा है ज़्यादा टाइम भी. ఇప్పుడు మేము ఎక్కిన బుల్లెట్ ట్రైన్ అయితే 263 km/h మ్యాక్సిమం స్పీడ్ హిట్ అయింది. మేము 8:50కి ఎక్కాము, 9:30కి ఇక్కడ దిగాము. టోటల్ 120 km వచ్చాము ఈ 40 minutesలో. హైయెస్ట్ స్పీడ్ 263 km/hలో వెళ్ళింది. సో అది మనకి ఈ పర్టికులర్ ట్రైన్ యొక్క స్పీడ్. అయితే మనం ఇక్కడ లోకల్ ట్రైన్ ఎక్కాలి, కుంభమోతలో లోకల్ ట్రైన్ ఎక్కి మనం వేరే చోటుకి వెళ్ళాలి. చాలా లాంగ్ జర్నీ ఉంటుంది లోకల్ ట్రైన్ది. మనం వేరే సీ సైడ్కి వెళ్తున్నాము ఇప్పుడు. సో ఆ ట్రైన్ మనకు ఒక 15 minutesలో లోకల్ ట్రైన్ వస్తుంది. సో ఇది మనకి వెయిటింగ్ రూమ్ ఇక్కడ. సో ఇది చూడండి ట్రైన్ ఎట్లా ఉందో, రెడ్ కలర్లో. చాలా చిన్న ట్రైన్ ఇది. సో ఇది మనకి ట్రైన్ లోపల. స్టేషన్ అయ్యా. సో ఇప్పుడే మేము ఒక పల్లెటూరులో దిగామండి. ఇక్కడ మీకు రైల్వే స్టేషన్ చూపిస్తాను అసలు ఎట్లా ఉందో ఇక్కడ. ఇది రైల్వే స్టేషన్. ఇక్కడ ట్రైన్ ఆగుద్ది అంతే, ఇంకేం లేదు ఇక్కడ. చిన్న ట్రాక్ అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది, దానికి మించి ఏం లేదు ఇక్కడ చుట్టూ. మొదటిసారి జపాన్లో పల్లెటూరులో దిగాము. ఈ స్టేషన్ పేరు కూడా నాకు తెలియట్లేదు ఏ స్టేషన్ దగ్గర దిగాము. సో ఇది రైల్వే స్టేషన్ అండ్ ఇక్కడ ఇల్లులు. సో చూద్దాం, మొత్తం నడుచుకుంటూనే వెళ్ళాలి ఇటువైపు. ఒక 1.5 km వాక్ ఉంది. సో మొత్తం చూపిస్తాను అసలు జపాన్ యొక్క పల్లెటూర్లు ఎట్లా ఉంటాయో, ఇంకా అక్కడ ఇల్లులు ఎట్లా ఉంటాయో చూద్దాం. చూడండి మొత్తం ఏదో చిన్న ప్యాలెస్ లాగా ఉంది, ఏదో పురాతనమైన ప్యాలెస్ లాగా. ఇక్కడ స్టేషన్కి సైకిల్ పార్కింగ్ ఉంది. ఆహా, కోడి సౌండ్. ఖాళీ రోడ్లు. ఇక్కడ మెయింటెనెన్స్ చూడండి, స్టేషన్ పక్కనే సన్ఫ్లవర్ ఉంది, ఇంకా అన్ని పూలు బాగా పెంచారు. ఇల్లులు అయితే భలే కట్టారు పల్లెటూరులో కూడా. కొత్తగా ఉందండి, చాలా మంచి ఫీలింగ్ ఇక్కడ రాగా దిగంగానే. ఎందుకంటే మేము దిగినప్పుడు ట్రైన్ స్టేషన్లో మేము తప్ప ఎవరు దిగలేదు ఈ స్టేషన్లో. ఓన్లీ మేము 5 దిగాము. మొత్తం ట్రైన్ అంతా అదే చూస్తున్నారు, ఏంటి వీళ్ళు ఫారినర్స్ ఎక్కడ దిగుతున్నారు, అసలు ఏముంది ఇక్కడ అని. సో మాకు కూడా తెలియదు ఏముంది ఇక్కడ, కానీ దిగాము. అక్కడ దూరంగా చూస్తే మొత్తం మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. మబ్బులు అయితే చాలా బాగున్నాయి ఇవాళ. ఇటు కూడా మౌంటైన్స్ ఉన్నాయి పైనంతా. ఇది మనకి ఇంకా విలేజ్ లోపలికి రోడ్డు ఉంది, కానీ మనం ఈ రోడ్ తీసుకుని వెళ్దాం ముందుకి. పూలు అయితే భలే పెంచారు. ట్రైన్ చూడండి, గార్డెన్ బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు ఇక్కడ. చూస్తే ప్రతి ఇంటి బయట మనకు గార్డెన్ అయితే కనిపిస్తుంది వీళ్ళ. ఇల్లులు చూడండి అసలు మొత్తం పెంకుటి ఇల్లు లాగా ఉన్నాయి, కాకపోతే టిపికల్ జపనీస్ ఆర్కిటెక్చర్ అన్ని. ఇట్లాంటి ఇల్లులు మనకి సిటీ సైడ్ రేర్గా కనిపిస్తాయి. భలే ఉంది అసలు మొత్తం ఏరియా అయితే. మొదటిసారి ఇటువైపు వచ్చాము. సో సముద్రం దగ్గరకు వచ్చామండి, ఇక్కడికే రావాలనుకున్నాము. ఇక్కడ చూడండి రైల్వే ట్రాక్ ఉంది. నోటీస్ किया क्या एक ही ट्रैक है आने जाने का? ఇదిగోండి రైల్వే ట్రాక్ ఇది. మొత్తం పల్లెటూరులో నుంచి ఇప్పుడు సముద్రం దగ్గరకు వచ్చాం.
ఇక్కడ అన్నీ మనకి బోట్స్ పెట్టున్నాయి. సో ఒక 3 కిలోమీటర్లు నడిస్తే ఇక్కడికి వచ్చామండి, సుమియోషి సీసైడ్ పార్క్. సుమియోషి సీసైడ్ పార్క్ చూద్దాం అసలు సీసైడ్ పార్క్లో ఏముంది. ఇది మొత్తం సీసైడ్ పార్క్ యొక్క పార్కింగ్. సో ఇది మన ఎంట్రన్స్. చూద్దాం అసలు ఏముందో సీసైడ్ పార్క్లో, మాకు తెలీదు. అయ్యో ఎంట్రీ ఇది. సో ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి ఎంటర్ అవ్వగానే. यही अपना जगह है. ఓహో ఉదర్ జాయింగే. ఇదే అండి సీసైడ్ పార్క్. ఇక్కడ ట్రక్స్ ఉన్నాయి, అటు నడుచుకుంటూ వెళ్తున్నారు సముద్రంలోకి. చూద్దాం మనం కూడా నడిచి ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళగలుగుతాం. అక్కడ మొత్తం పర్వతాలు, అటంతా సముద్రం, ఇటు మొత్తం విలేజ్ ఉంది. మనకి చిన్న చిన్న పీతలు ఉన్నాయి కొట్టుకుంటున్నాయి. మొత్తం పెంకులు శంకులు ఉన్నాయి. ఓ నైస్ యార్. సబ్ క్రాబ్స్ అవన్నీ పీతలే అండి. కానీ చూడండి చిన్న చిన్న పీతలు. ఇది చూడండి కార్లు కూడా వెళ్తున్నాయి మనకి ఇటువైపు. మేము మొత్తం బీచ్ లాగా ఉంటుంది అనుకున్నాము, కానీ బీచ్ అయితే ఖచ్చితంగా కాదు. జస్ట్ ఒక దారి ఉంది మనకి ముందుకి సముద్రం వరకు వెళ్ళటానికి. అటు ఇటు చిన్న చిన్న పీతలు, చిన్న చిన్న చేపలు ఉన్నాయి అంతే. కానీ ఇక్కడ దిగలేము మనం, నీళ్ళలోకి దిగలేము. ఇక్కడ నుంచి కొంచెం వేవ్స్, చిన్న చిన్న వేవ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి కొంచెం నీళ్ళు స్టార్ట్ అవుతున్నాయి. చూద్దాం మనం ఎంత ముందు వరకు వెళ్ళగలిగితే అంత ముందు వరకు వెళ్దాం. ఇక్కడ వచ్చే సాయన్ ఫోటోషూట్ అవుతుంది. సో ఇక్కడ ఒక ఫోటోషూట్ జరుగుతుంది. సో నిమిత్ మొత్తానికి రేబాన్ గ్లాసెస్ తీసాడు బయటికి. సో ఇక్కడ వెళ్ళే వెహికల్స్ అన్నీ చేపలు పట్టే వాళ్ళు అండి. అక్కడ చేపలు పడుతున్నారు అంతా. సో ఇందులో వేసుకుని తెచ్చుకుంటారు వెనక్కి. సో ఇంత దూరం వచ్చామండి చివరికి. అక్కడ ఎండ్ ఉంది మనకి. వీళ్ళ పడవలు ఇదిగోండి లోపలికి. ఇంత ముసలి వాళ్ళు చూడండి, వీళ్ళ వయసు చూస్తే 80-70 ఏళ్ళు ఉంటాయి అట్లీస్ట్. అంత ముసలి వాళ్ళు చేపలు పడుతున్నారు నీళ్ళల్లోకి వెళ్ళి. చూద్దాం దగ్గర వరకు, ఎంత దగ్గర వరకు వెళ్ళగలిగితే. యహీ ఎండే. సో ఐ థింక్ ఇక్కడ వరకే, లేకపోతే షూస్ తడిసిపోతాయి, షూస్లోకి నీళ్ళు వచ్చేస్తాయి. కానీ ఇదండి, ఇదిగోండి ఇది ఎండ్. మనకి ఇక్కడ నుంచి మనకి టైడ్ స్టార్ట్ అవుతుంది. చూసినట్లయితే తెలుస్తుంది ఎంత లోతుందో ఈ నీళ్ళు. ఇలా సగం వరకు కవర్ అయిపోయారు నీళ్ళలో. సో ఇది ఇక్కడ నుంచి ఆ పడవల్లోకి వెళ్తున్నారు చేపలు పట్టడానికి. ఇక్కడ ఇంకా ఫోటోషూట్ అవుతానే ఉంది ఇందాక నుంచి. ఈ స్టేషన్లో మేము ఒకటే ట్రాక్ ఉందనుకున్నాం, కానీ స్టేషన్ దగ్గరకు వచ్చేసి 2 ట్రాక్స్ అయ్యాయి. సో అక్కడ ఫర్ కుమమోతో అని రాస్తాం. సో ఆ ట్రాక్కి వెళ్ళాలి మేము. ఇక్కడ ఒక చిన్న మెషిన్ ఉంది, టికెట్ మెషిన్. అండ్ ఇక్కడ మ్యాప్ ఇంకా ఫేర్స్ ఉన్నాయి. సో మనం నిషి కుమమోతోకి వెళ్ళాలి 380 అని. ఇక్కడ ఉన్నాం, సుమియోషి దగ్గర ఉన్నాం. ఇట్లా వెళ్ళాలి. సో ఇది చిన్న షెడ్ ఉంది ఇక్కడ కూర్చోడానికి. ఒక 1 అవర్ నడిచామండి అక్కడ నుంచి. మాకు ఎగ్జాక్ట్లీ 1 o'clockకి ట్రైన్ ఉంటుంది ఇక్కడ. అంటే ప్రతి గంటకు ఒక ట్రైన్ ఉంటుంది అంతే. సో కరెక్ట్గా ఇంకా 7 నిమిషాల ముందు వచ్చేసాము నడిచి. చాలా నడిచాము ఈ ఎండలో, అస్సలు ఓపిక లేదు. ఒకసారి చూపిస్తాను చుట్టూ ఎట్లా ఉందో. చుట్టూ ఎండ ఉంది, కనిపించలేదు. బట్ ఇది చిన్న షెడ్ ఉంది ఇక్కడ కూర్చోడానికి. అండ్ ఇటు వెనకాల మనకి ఆ విలేజ్ అంతా, ఎక్కడైతే మనం పొద్దున్న నడిచామో ఆ విలేజ్ అంతా ఇటువైపు ఉంది. ఇప్పుడే అంటే ఇక్కడ స్టేషన్కి వచ్చాము, కుమమోతో స్టేషన్కి. అండ్ ఇక్కడ చైనీస్ రెస్టారెంట్, ఇక్కడ ఓపెన్ ఏరియా మొత్తం రెస్టారెంట్స్కి. సో ఓపెన్గా కూర్చున్నాము, ఈ రెస్టారెంట్లో ఉన్నాము ఇప్పుడు. అండ్ ఇప్పుడే చైనీస్ లంచ్ సెట్ ఆర్డర్ చేసాము. ఒకసారి చూపిస్తాను చైనీస్ లంచ్ సెట్లో మనకి ఏమేమి ఇస్తారో. సో ఫస్ట్ మనకి మోమోస్ ఉన్నాయి, 8 మోమోస్.
ఇది మనకి 490 yen పడింది, అంటే ఒక 300 రూపీస్ వేసుకోండి. ఇప్పుడే చాప్ స్టిక్స్ ఇచ్చారు. ఇక్కడ సాసెస్ అన్నీ పెట్టున్నాయి మనకి. ఇది ఇక్కడ ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ పేరు షిజువెన్ పార్క్. సో షిజువెన్ పార్క్ ఇక్కడ నుంచి 40 మినిట్స్ పడుతుంది. సో ఇక్కడ ట్రామ్స్ నడుస్తున్నాయి. మనం హిరోషిమాలో ట్రామ్స్ చూసినట్టే ఇక్కడ కూడా మనకి కుమమోతోలో కూడా ట్రామ్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ ట్రామ్ స్టేషన్కి వెళ్తున్నాం. ఇప్పుడు ట్రామ్ స్టేషన్ దగ్గర ట్రామ్ తీసుకొని మనం 40 మినిట్స్లో షిజువెన్ పార్క్కి వెళ్ళబోతున్నాము. ఎవరైతే ఈ కట్టారో ఈ పార్క్ని వాళ్ళ రెసిడెన్స్ అది అక్కడ ఉంది. ఇక్కడ గార్డెన్ స్పెసిఫిక్గా చూడటానికి అయితే ఏం లేదనిపిస్తుంది ఈ పార్క్లో. లేక్ సైడ్ ఇంకా రెస్ట్ రూమ్ అంతే. ఆయన దగ్గరకు వచ్చాము, ఒకసారి చూద్దాం ఎట్లా ఉందో. 1 మినిట్. ఇక్కడ ఒక కాంజీ రాస్తుంది. ఇక్కడ ఒక కాంజీ అంటే చైనీస్ క్యారెక్టర్స్ అవి. అండ్ ఇక్కడికి వచ్చాము. ఐ థింక్ ఇక్కడ చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు అనుకుంటా, అందుకని వెళ్ళట్లేదు. బట్ ఇట్లా ఉందండి ఇక్కడంతా. సో మాకు ఇప్పుడే అనౌన్స్మెంట్ వచ్చింది, 5 అవుతుంది కాబట్టి మేము బయటికి వెళ్ళిపోవాలి. సో అదండి మనకి ఫోన్ మర్చిపోయా. సో అదండి మనకి పార్క్. చాలా ఎక్స్పెక్ట్ చేసాం పార్క్లో చాలా ఉంటుందని, బట్ టెంపుల్స్ ఉన్నాయి, పెద్ద లేక్ ఉంది, దానికి మించి ఏం లేదు. సో ఇప్పుడు మెల్లగా మేము ట్రామ్ తీసుకుని మళ్ళీ కుమామోతో స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి బుల్లెట్ ట్రైన్ ఉంది, నైట్ బుల్లెట్ ట్రైన్. సో ఆ బుల్లెట్ ట్రైన్ ఎక్కి కాగోషిమాకి వెళ్తాము. సో ఇదండి మనకి వ్లాగ్ ఇవాళ. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాము.